ప్రపంచంలో ఏ మూలన విధ్వంసం జరిగినా దానికి మదర్సాలు కేంద్ర బిందువుగా మారాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. విధ్వంసాలు సృష్టించే వారికి పాలకులు స్కాలర్షిప్లు ఇస్తున్నారని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలకు పుట్టినిల్లైన సరస్వతి శిశు మందిరాలను మాత్రం మతానికి అంటగడుతున్నారని విమర్శించారు. తాను ఏ మతాన్ని కించపరచటం లేదని వాస్తవాలు మాట్లాడుతున్నారని బండి అన్నారు. ఇవాళ నేను ఎంపీ అయినా అంటే ఈ సరస్వతి శిశుమందిర్ విద్యా సంస్థలు నేర్చుకోవడానికి ఆ దేశం, ధర్మం, సమాజం, సంస్కారం అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వస్తాయి కాబట్టి ఈరోజు ఎంపీనైనా. వాళ్ళ వేరే పాఠశాలల గల ఇంతకుముందు చెక్కబొద్దున అన్నారు, వేరే పాఠశాలలు చేయడారు. భరతనాట్యం బంద్ అయిపోయింది, కూచిపూడి అడ్రస్ లేకుండా పోయింది. ఏమంటే షేక్ డాన్సులు, బ్రేక్ డాన్సులకే పరిమితమైంది. నేను వేరే పాఠశాలను విమర్శిస్తలేను, కానీ శిశుమందిర్ గొప్పదని చెప్పాల్సిన బాధ్యత మనకున్నది. శిశుమందిర్ ప్రోత్సహించాల్సిన బాధ్యత. దురదృష్టవశాత్తు పాలకుల యొక్క వ్యవహార శైలి వల్ల ఇవాళ శిశుమందిర్లో చదువుకునే ప్రతి విద్యార్థి దేశభక్తి గురించి, దేశం గురించి ఆలోచిస్తారు, ధర్మం గురించి, సమాజం గురించి ఆలోచిస్తారు. కానీ అటువంటి పాఠశాలకు ప్రోత్సాహకరమైంది పాలకుల నుంచి. కానీ ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏ బ్లాస్ట్ జరిగినా కూడా, ఏ దుర్మార్గపు సంఘటన జరిగినా కూడా దానికి కేంద్రమయ్యే మదర్సాలకు మాత్రం పాలకులు ప్రోత్సహిస్తున్నారు. దానిలో పనిచేసే విద్యార్థులకు స్కాలర్షిప్లు, దాని చదువు చెప్పేటువంటి సిబ్బందికి శాలరీ ఇస్తున్నారు, కంప్యూటర్లు ఇస్తున్నారు, కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. శిశుమందిర్ పాఠశాల అంటే ఒక మతానికి సంబంధించిన పాఠశాలగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.